అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పావు బాజీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలాంటి బన్లు ఉంటాయి కదండి, అవి అనేవి 2 తీసుకోవాలి. అలాగే ఆనియన్స్, టమాటా, కొత్తిమీర. మీకు ఆ 2 పేస్ట్ల గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంప, అలాగే ఉడికించుకున్న బఠానీ, అలాగే ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అనమాట. ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా 2 సాసేజ్లు, అవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఇలాంటి కాశ్మీరీ చిల్లీ అనేవి ఉంటాయి కదా, ఇవనేవి గింజలు లేకుండా ఒక 5 or 6 అనేవి ఇలా సన్నగా చీల్చుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్ వేయడం వల్ల పావు బాజీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది లేనివారు నార్మల్గా స్పైసెస్ తక్కువ ఉన్న మిర్చి ఉంటాయి కదండి, వాటిల్లో గింజలు అనేవి ఉంటే వాటిని సపరేట్ చేసి ఈ విధంగా ఎండుమిర్చి నానే వరకు నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 5 లేదా 6 ఎల్లుల్లిపాయలు అనేవి పొట్టు తీసుకొని యాడ్ చేసుకుందామండి. ఇది కూడా పావు బాజీలోకి ఒక పేస్ట్ అనమాట. ఈ విధంగా పెద్దగా ఉన్న ఎల్లుల్లిపాయలను తీసుకొని ఆ ఎల్లుల్లిపాయలోకి 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువగా వాటర్ అనేవి పోసి థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఎల్లుల్లిపాయ పేస్ట్ అనేది మనం పావు బాజీ కర్రీలోకి, అలాగే పావు బాజీ స్టఫింగ్లోకి యూజ్ చేసుకుంటున్నాము. ఇది చాలా బాగుంటుందండి. ఇవి లేకుండా మనం పావు బాజీ టేస్ట్ అనేది రాదనమాట. ఇప్పుడు మనం మిర్చి అనేవి వేడి నీళ్ళలో నానిపోయాయి, చూసారు కదా. ఈ విధంగా మెత్తగా నానిన వాటిని మనం పేస్ట్ చేసుకుందాము. చూసారా ఎంత కలర్ఫుల్గా పేస్ట్ అనేది రెడీ అయిపోయిందో. మనకి స్ట్రీట్ స్టైల్ రావాలంటే ఈ 2 పేస్ట్లు కంపల్సరీగా యూజ్ చేయాలండి. అప్పుడే మనకి పావు బాజీ టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా 2 పేస్ట్లు మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పావు బాజీలోకి కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఒక 50 grams బటర్ అనేది ఈ విధంగా మెల్ట్ అయిపోయాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసి 2 కలిసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు, అలాగే ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా పావు బాజీలోకి మంచి ఫ్లేవర్గా కర్రీ రావాలంటే తప్పకుండా నేను చూపించిన 2 సాసేజ్లు, అలాగే ఈ ఆనియన్స్ వేయించుకునేటప్పుడు మాత్రం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక టమాటాలు యాడ్ చేసుకొని టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోయిన తర్వాతనే మిగతా వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేయాలి. టమాటాలు ఇలా యాడ్ చేసి మనం బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. టమాటా మ్యాష్ అనేది ఇలా కుక్ అయితేనే మనకి పావు బాజీ కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు టమాటాలన్నీ కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప, అలాగే బఠానీ, క్యాలీఫ్లవర్ అనేవి ముక్కలు యాడ్ చేసుకొని ఈ ముక్కలన్నిటినీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మనం పావు బాజీ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది అన్నిటికీ పడుతుందన్నమాట. అలాగే మనం బఠానీ అనేది 2-3 hours ముందే నానబెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతాయి, అలాగే త్వరగా మ్యాష్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనకి గుంట గరిటెతో కానీ ఏదైనా పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్కి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్లేవర్ అనేది పట్టాలి కదా, అందుకని లో ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి చిల్లీ మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ అనేది ఒక 3-4 స్పూన్స్ అనేవి యాడ్ చేసుకోండి. అలాగే గార్లిక్ పేస్ట్ అనేది కూడా రెడీ చేసుకున్నాం కదా, అది కూడా ఒక 3 స్పూన్స్ అనే వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా
3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఇవి పచ్చి వాసన పోయేంత వరకు అలాగే ఈ గ్రేవీలో మిక్స్ చేసుకొని స్టవ్ని అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది అడుగంటకుండా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ విధంగా పేస్ట్ అంతా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే మనకి లైట్గా నూనె అనేది బటర్ అనేది పైకి వస్తుంది. బటర్ అనేది యాడ్ చేయడం వల్ల పావ్ భాజీ కర్రీ అనేది చాలా టేస్ట్గాను చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉడికిన గ్రేవీలోకి ఇప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకుందామండి. నేను చేస్తుంది ఒక 4 పావ్ భాజీకి అండి కర్రీ. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా కారము సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూను జీలకర్ర పొడి అనేది యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మీకు దగ్గర చాట్ మసాలా అనేది ఉంటే ఒక్క చిటికెడు లేదా 2 చిటికెళ్ళు అనేది యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేని వారు స్కిప్ చేయవచ్చు. నేనైతే యాడ్ చేయలేదన్నమాట. ఈ విధంగా యాడ్ చేసి మరొక స్టవ్ మీద ఒక 10 గ్రామ్స్ బటర్ అనేది యాడ్ చేసి అలాగే చిల్లీది సాస్ ఉంది కదా అది యాడ్ చేసి అలాగే గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసి ఇవన్నీ దగ్గరకు పడే వరకు ఫ్రై చేసుకొని ఈ పేస్ట్ అనేది మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ కర్రీకి యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది తప్పకుండా యాడ్ చేయండి. ఇది యాడ్ చేయడం వల్లే పావ్ భాజీ కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దగ్గరకు వస్తుంది. పేస్ట్ అనేది రెడీ అయిపోయిందనమాట. వీడియోలో చూసినట్లయితే ఈ విధంగా రెడీ అయిన పేస్ట్ని మనం ముందుగా ఉడికించుకున్న కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా పావ్ భాజీ కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా పేస్ట్ అనేది యాడ్ చేశాక మరొక 3 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఉడికించుకొని కాస్తంత కొత్తిమీర యాడ్ చేసి 5 మినిట్స్ ఉంచిన తర్వాత దింపేసుకోవడమే. ఈ విధంగా పావ్ భాజీ కర్రీ అనేది ఎంతో సింపుల్గాను టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. అలాగే పావుని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై అంటే అదే బాండీలోకి ఒక చిన్న బటర్ ముక్క అనేది యాడ్ చేసుకొని పావుని ఇప్పుడు లోపల వరకు నీట్గా కట్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. బటర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఈ విధంగా పావుని అనేది కట్ చేసుకొని ఇలా 2 మినిట్స్ ఆ బటర్ అనేది పావుకంతా పట్టేలాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు ఎన్ని బటర్ పావ్ భాజీలు తీసుకున్నారా అన్నిటికీ బటర్ అనేది ఈ విధంగా హీట్ చేసి అప్లై చేయడం వల్ల చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఎంతో సింపుల్గాను టేస్టీగా స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ కర్రీ ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఎంతో సింపుల్గాను టేస్టీగా పావ్ భాజీ రెడీ అయిపోయిందండి. మీకు మాత్రం వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్ బిలో.